అంతర్జాతీయంగా పశ్చిమాసియా దేశాల్లో ఎటువంటి గడ్డు పరిస్థితులు ఉన్నాయి మనం చూస్తున్నాం. అక్కడ ప్రజలు చిక్కుకుపోయారు. మిగతా దేశాలు ఆ దేశాలకు వెళ్ళలేక ఇబ్బంది పడుతున్నారు. దానికి సంబంధించి ఇరాన్ యుద్ధ నౌకపై అమెరికా దాడి. ఏదైతే ఇరాను టెక్నిక్ వాడింది, చిన్న చిన్న 16-17 లక్షలు ఉపయోగించి ఒక డ్రోన్లతో వాళ్ళని అటాక్ చేస్తే వాళ్ళు ఆ డ్రోన్లు కూల్చివేయడానికి 30 కోట్ల రూపాయలు వెచ్చించాల్సి వస్తుంది. ఇది కేవలం 17 లక్షల డ్రోన్ని వాళ్ళు కూల్చాలంటే 30 కోట్ల టెక్నాలజీ వాడాల్సి వస్తుంది. ఈ చిన్న చిట్కాతో ఇరాను అమెరికాని భయపెట్టిస్తోందని కూడా కొన్ని హల్చల్ అవుతున్నాయి. ఆ హల్చల్కి సంబంధించి ఇక్కడ వార్త ఒకటి వచ్చింది. ఇరాన్పై ఇజ్రాయెల్ అమెరికా దాడులు, ఇరాన్ పెద్దాడులతో పశ్చిమాసియా అట్టడుగుతున్న వేళ మరో కీలక ఘటన చోటు చేసుకుంది. మంగళవారం రాత్రి ఇరాన్ యుద్ధ నౌకపై అమెరికా దాడి చేసింది. యుద్ధ నౌక మీద శ్రీలంక సమీపంలో జలాంతర్గామితో అటాక్, సముద్రంలో మునిగిన నౌక. అంటే ఆల్మోస్ట్ వాళ్ళు ఇటువైపు వచ్చింది. శ్రీలంక సమీపంలో జలాంతర్గామితో అటాక్ చేసిందట, సముద్ర గర్భం నుంచి కూడా. నౌకలోని 141 మందికి పైగా సిబ్బంది గల్లంతు, 32 మందిని కాపాడిన శ్రీలంక నౌకాదళం. పలువురు పరిస్థితి విషమంగా ఉందని వెల్లడి. విశాఖపట్నంలో నౌకాదళ విన్యాసాల్లో పాల్గొని తిరిగి ఇరాన్కు యుద్ధ నౌక వెళ్తుండగా ఘటన.